నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. యువత స్ఫూర్తిదాయకమైన వినూతన ఆలోచనలు కలిగి దేశ అభివృద్ధిలోనూ జాతి సమైక్యతలోనూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు జిల్లా నెహ్రూ యువ కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంతో కలిసి మంగళవారం క్యాంపస్లో నిర్వహించిన జిల్లా యువజన ఉత్సవ్ 2024ను ప్రారంభిస్తూ కలెక్టర్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యమైన వికసిత్ భారత్ 2047లో యువతతో పాటు అన్ని వర్గాలు చురుగ్గా పాల్గొని దేశ విశిష్టతను పెంచాలన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయం విద్యార్థులు సరికొత్త ఆలోచనలు, ప్రయోజిత ప్రాజెక్టులతో ముందుకొచ్చినట్లయితే ఆర్థికపరమైన సహాయం చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బిఆర్ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని మాట్లాడుతూ డిజిటల్ మార్గాల ద్వారా దేశ సుస్థిర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. స్వామి వివేకానంద వంటి మహనీయులు అందించిన స్ఫూర్తితో జాతి పునఃనిర్మాణంలోనూ దేశ బలోపేతంలోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని చెప్పారు. జిల్లా యువజన అధికారి కె వెంకట ఉజ్వల్ మాట్లాడుతూ యువతీ యువకుల్లో అంతర్లీనంగా ఉన్న విద్య, సాంస్కృతిక నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో జిల్లా ప్రతిభను విశిష్టతను చాటి చెప్పేందుకు ఈ ఉత్సవ్ దోహదపడుతుందన్నారు. ఈ ప్రోగ్రామ్ ఒకటి గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ఓకే, అంటే మీ స్టూడెంట్స్ కి యాజ్ ఎ స్టూడెంట్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ, బయట చాలా అవసరాలు అవుతాయి. ప్రాబ్లమ్ మీన్స్ దాట్ మీరు వాట్ ఎవర్ ఈస్ యువర్ అవసరం బట్టి, మీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవసరం బట్టి మీరు ఆ ఇంట్రెస్ట్ బట్టి మీ నాలెడ్జ్ కానీ, మీ టెక్నిక్ కానీ and మీ skills కానీ డెవలప్ చేయగలిగితే we have n number of opportunities. Now recently this year, from last few years, but this year మరి ముఖ్యంగా we have started something new called drones. Okay, so now drones is being used since last ages also it is being used, but కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా emphasis మనం ఇస్తాం. So బయట I just asked the drone company, there is a drone company Garuda and తర్వాత ఇఫ్కో కోరమండల్ నుంచి కొంతమంది అక్కడ వచ్చారు. I asked them how is the business model, ఎలా business ఎలా చేస్తారు ఇక్కడ. So their main issue which was that farmers are not yet ready to take up the new technology. ఆ డ్రోన్ ద్వారా ఏం చేస్తారు, వాళ్ళ మందు కొడతారు. మందు అంటే either pesticide or fertilizer. They use that drone to spray. It is less costly than the manual labor. Through it better results are also observed in terms of time, in terms of cost, in terms of quality. అయినా సరే ఫార్మర్ దగ్గర ఈ టెక్నాలజీ వెళ్ళట్లేదు. ఒకటే రీజన్ అంటే అవగాహన లేదు. సో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ which can be presented in front of you. How do you reach the farmers using this new technologies? One example is drones. Okay, అది ఒకటి. సో now the world is in front of you. ఇలాంటి ఈ యూత్ ఫెస్టివల్, యువ మేళా ఓకే ఎందుకు మనం పెట్టినాం, సో దట్ యూ కమ్ టు నో అబౌట్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా మీకు చాలా మంచిగా పెడగాగి కానీ లేకపోతే వాట్ ఎవర్ స్కిల్స్ ఆర్ బీయింగ్ ఇంపార్టెంట్ టు యూ, దట్ ఈస్ గుడ్. బట్ కానీ ఇంకా వాటర్ ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి మళ్లీ వడివడిగా అడుగులు పడుతున్నాయని, ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం తొలి విడతగా 35 కోట్ల రూపాయలు మంజూరు చేయడం ఆనందంగా ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళగిరిలో సోమవారం నిర్వహించిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గత 5 ఏళ్లుగా కాకమ్మ కబుర్లు చెబుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని దెప్పిపొడిచారు. అయితే కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా రైతుల శ్రేయస్సును కోరుకుంటుందని అన్నారు. అందుకే 2014 నుంచి 2019 వరకు ఆఫ్షోర్స్కు వందలాది కోట్ల రూపాయల నిధులను అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించినట్లు గుర్తు చేశారు. తరువాత వచ్చిన వైసీపీ ఆఫ్షోర్స్ పూర్తి చేస్తామని ఏడాదికి 2 సార్లు ప్రకటన ఇచ్చారే తప్ప తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆరోపించారు. కానీ చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోశారని కొనియాడారు. తాను పలుమార్లు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని, రైతుల కష్టాన్ని తొలగించాలని చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాంతంపై ప్రత్యేక అభిమానం ఉందని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రాజెక్టు మళ్లీ జీవం పోసుకునేందుకు రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ పేరుతో దగా చేసిందని, పేద ప్రజల ఆశలను చిదిమేసిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన వేళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సూపర్ 6 తొలి హామీకి చంద్రబాబు ప్రభుత్వ నిధులు కేటాయించలేదని, నిరుద్యోగులకు బడ్జెట్లో షాక్ తగిలిందని, 3,000 నిరుద్యోగ భృతి ప్రస్తావించకపోవడం మోసగించడమేనన్నారు. 20 లక్షల ఉద్యోగాలు లేదంటే ప్రతి నిరుద్యోగికి 3,000 భృతి ఇస్తానని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన చంద్రబాబు ఏరు దాటాక తప్పతగిలేసిన చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్ హామీ కానరావడం లేదని, ఎన్నికల్లో గెలవాలనే మహిళలకు ఉచిత బస్ హామీలు అమలు చేస్తామన్న చంద్రబాబు తమ కూటమి ప్రభుత్వ కోతల బడ్జెట్ మాత్రమే విడుదల చేసిందని ఒప్పుకోవాలన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తారని ప్రజలంతా ఎదురు చూశారని, వారిని దారుణంగా మోసగించారని కృష్ణదాస్ విమర్శించారు. దారివ్వండి మహాప్రభు అంటూ సింగుపురం గ్రామంలోని హైస్కూల్ దగ్గరలో ఉన్న కొందరు గ్రామస్తులు పాలకులను, అధికారులను తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. దారి లేక 8 కుటుంబాలు నిత్యం పడుతున్న దీనావస్థను నక్క సూరిబాబు, నక్క మల్లేసు, నక్క గోవిందులు వివరించారు. తాము పూర్వీకుల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 260/14 సర్వే నంబర్ స్థలంలో దారి మధ్యలో మరుగుదొడ్డి నిర్మించి దారి కూడా లేకుండా చేస్తున్నాడని తమ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెనక వైపు ఉన్న ఇళ్లకు వెళ్లేందుకు ఇదే దారిగా ఉండేదని, గతంలో ఎడ్ల బండులు సైతం ఇదే దారిలో వెళ్లేవని బాధితులు చెబుతున్నారు. దారి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే గొండు శంకర్ వద్దకు కూడా వెళ్లడం జరిగిందని, ఆయన తక్షణమే మరుగుదొడ్డిని తొలగించాలని ఆదేశించిన సంబంధిత వ్యక్తులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గ్రీవెన్స్లో కలెక్టర్కు, తహసీల్దార్కు, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారు తెలిపారు. వెనుక వైపు ఉన్న ఇళ్లలోని వ్యక్తులు మరణించినా వారి మృతదేహాలను తరలించేందుకు కూడా దారి ఇవ్వకపోవడంతో తాము పడుతున్న కష్టాలు వర్ణాతీతమని బాధితులు చెబుతున్నారు. ఇదే ఇరుకుదారి వెంట మహిళలు నీళ్లను తీసుకురావడం జరుగుతుందని వివరించారు. ఇప్పటికైనా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకొని మరుగుదొడ్డిని తొలగించి రహదారి సౌకర్యం కల్పించాలని బాధితులు ప్రజాప్రతినిధులను, అధికారులను ముక్తకంఠంతో కోరుతున్నారు. మీ పేరు? నా పేరు నక్క సూరిబాబు. నేను మా తాతలు ముత్తాతలు పూర్వం నుండి కూడా మా నివాసస్థలం ఇదేనే. ఈ వీధికి ఇటువైపు రోడ్డు, అటువైపు రోడ్డు, 2 రోడ్లు ఉండేవి. గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుండి మేము ఈ ఊర్లో పుట్టాము. మా తాతలు కూడా ఈ ఊర్లో పుట్టారు, మా ముత్తాతలు కూడా ఈ ఊర్లో పుట్టారు. మా వంశపారంపర్యం మొత్తం ఈ ఊర్లోనే ఉండే. కానీ పూర్వం నుండి ఇటువైపు అటువైపు తా ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతను ఇటువైపు కట్టి ఈ బాత్రూమ్ని కట్టి గత 40 సంవత్సరాలు అయింది ఆ బిల్డింగ్ కట్టి. అప్పుడు తా ఉండేది, కట్టేటప్పుడు కూడా తా ఉండేది. ఇప్పుడు లేదు తోవ. అడ్డగా బాత్రూమ్ కట్టి ఈ తావను బంద్ చేశారు. అవతలేళ్ళు వెళ్ళమంటారు. ఈ నివాసానికి వెనక ఉన్న నివాసానికి తోవలేదు. దయచేసి మేము గ్రీవెన్స్కి వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, అలాగే ఎండోమెంట్కి వెళ్ళాము. అయినా ఎటువంటి స్పందన లేదు. ఎవరికి చూసినా ఇక్కడ కాగితాలు లేవు. ఇది ఏ భూమి ఆవులకు అర్థం కావడం లేదు. అయినా ఎవరు ఇష్టాసరంగా వాళ్ళు కట్టుకొని మా కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. దయచేసి వెంటనే అధికారులందరూ స్పందించి దీన్ని బాత్రూమ్ తీసి మాకు తావిప్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. ఎమ్మెల్యే గారు కూడా బాత్రూమ్ తీయమని చెప్పారు. అయినా తీయడం లేదు. ఎమ్మెల్యే మాట కూడా అధికారులు వినడం లేదు. దయచేసి కలెక్టర్ గారు స్పందించి, ఎంఆర్ఓ గారు స్పందించి, ఎండిఓ గారు స్పందించి తక్షణమే ఈ బాత్రూమ్ తీసి 2 వైపులా రోడ్డు వేసి మా నివాసానికి రోడ్లు ఇప్పించేసి మాకు మా మీద దయ చూపించవలసిందిగా కోరుచున్నాను. రవిసాహు సేవలు అందరికీ ఆదర్శం కావాలని, సేవలతో ఆత్మసంతృప్తి కలుగుతుందని పాతపట్నం సిఐ వానపల్లి రామారావు అన్నారు. మెలియాపుట్టు పోలీస్ స్టేషన్లో సిఐ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీతారాంపల్లి గ్రామం పెద్దవీధికి చెందిన నేలపు చందు 11 సంవత్సరాలు 6వ తరగతి చదువుతున్నాడని, జరిగిన దీపావళి పండుగ రోజున పేలని బాంబులన్నీ ఒకచోట చేర్చి పేల్చుతుండగా ప్రమాదవశాత్తు చేతిలో పేలడంతో చేయిని తీసివేయడం జరిగిందని, వీరిది నిరుపేద కుటుంబం కాగా తండ్రి చిన్నప్పుడే చనిపోవడం జరిగిందన్నారు. వీరి కుటుంబ దీనస్థితిని తెలుసుకున్న సారవకోట సచివాలయం పశు వైద్య సహాయకుడు రవి సాహు తన మిత్ర బృందం, సచివాలయం సిబ్బంది, ఇతర దాతల సహకారంతో
సమకూర్చిన 40,200 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ ఆవరణలో బాలుని తల్లికి మెలియాపుట్టి ఎస్ఐ రమేష్ బాబుతో కలిసి అందించి మమ్మల్ని కూడా ఈ సేవలో భాగస్వామ్యులను చేయడం సంతోషకరమన్నారు. ఎస్ఐ మాట్లాడుతూ ఆపదలో ఉండే నిస్సహాయులను ఆదుకోవడం మనందరి బాధ్యత అని రవిసాహుని వారి మిత్ర బృందానికి దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరిగే కర్రసాము సౌత్ జోన్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవస్ ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కర్రసాము టీమ్ ఓవరాల్ ఛాంపియన్షిప్లో ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. విజేతలకు బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రసాము మన దేశానికి చెందిన ప్రాచీన యుద్ధ కళ అని అన్నారు. యువతీ యువకులు ఆత్మరక్షణ కోసం కర్రసాము నేర్చుకునేవారని, ఆత్మరక్షణ సాధన కోసం నేర్చుకున్న ఈ క్రీడ నేడు కళారూపంగా మారుతుందని అన్నారు. ప్రాచీన సాంప్రదాయ యుద్ధ కళకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కర్రసాము మహిళలకు రక్షణ కవచంగా పనిచేస్తుందని అన్నారు. అంతకన్నా ముందు కర్రసాము విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, గోలి సంతోష్, ఎం మల్లిబాబుల చేతుల మీదుగా అందజేశారు. కోచ్ బి హర్షవర్ధన్, సహాయ కోచ్ చిన్న యాదవులను అభినందించారు. గుంటూరులో సౌత్ జోన్ కర్రసాము పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన తులసి సీడ్స్ ఎండి తులసి రామచంద్ర చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. దేశ ఐక్యతకు ప్రతీకగా క్రీడారంగం నిలుస్తుందని, సమాజంలో క్రీడాకారులకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఆదరిస్తారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ సామాజిక సేవకులు, క్రీడారంగం నిపుణులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా రంగానికి అగ్రతాంబూలం ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఈ తరుణంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు క్రీడా కోటాను 3% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల సిక్కోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడలకు మళ్లీ మహర్దశ పట్టిందని వారు ముక్తకంఠంతో చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి 7 కోట్ల రూపాయలు పారితోషికం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో క్రీడల కోట అమల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. కార్తీక మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించి కార్తీక ఏకాదశి రోజు మేల్కోవడాన్ని కార్తీక శుద్ధ ఏకాదశి అని అంటారు. ఈ రోజును ఉత్తాదన ఏకాదశి అని కూడా అంటారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీ మహావిష్ణుదేవుని ఆలయాల్లో వేకువజాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. పరమ పవిత్రమైన కార్తీక ఏకాదశి ప్రత్యేకతను శ్రీకాకుళం నగరంలో పాలకొండ రోడ్లో గల అత్యంత పురాతనమైన కోదండ రామస్వామి వారి ఆలయంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ ఆలయం సుమారు 2 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం. సర్వ పాపాలు హరించే కార్తీక ఏకాదశి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు అయిన శ్రీముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీ కూర్మనాథుని ఆలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మాది దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, యోగులు, సిద్ధులు మొదలగు వారు విష్ణులోకం చేరుకొని కీర్తనలతో, భజనలతో, కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువుని మేల్కొలుపుతారని పండితులు వివరించారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజు కార్తీక శుద్ధ ఏకాదశిగా పురాణ గాథ. శ్రీ 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 కోదండరామస్వామి దేవాలయం శ్రీకాకుళం నాగావళి నదీ తీరాన 1826వ సంవత్సరంలో 1820వ సంవత్సరంలో చైత్రశుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర ఉన్నది. ఈ దేవాలయం అద్దమండగల వెంకన్న పంతులు గారు, వెంకుబాయమ్మ గారు ఈ దేవాలయం నిర్మించి ఈ దేవాలయం పోషణార్థం 450 ఎకరాల భూమిని స్వామికి రాసి ఇచ్చున్నారు. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ పరిగణలోకి 40 సంవత్సరాల క్రితమే చేరి ఉన్నది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా అనేక విధములుగా కార్యక్రమాలు చేయిస్తూ ఈ సంవత్సరం కూడా విశేష ఉత్సవాలు చేయించడానికి తలపెట్టి ఉన్నారు. ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో ఈ దేవాలయానికి కుంభాభిషేకం చేయటం గాను మేము ప్రజలకి అనుసరించి అనేక విధములైన ఏర్పాట్లు చేయడం కోసం ప్రజలతో సహకరించి కార్యక్రమాలు చేస్తామనే ఉద్దేశంతో తెలియపరుస్తున్నాం. ఈ దేవాలయం
విశేష ఉత్సవాలు కార్తీక శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, గోదా రంగనాయకుల కళ్యాణం, ధనుర్మాసోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతూ ఉంటాయి. నా పేరు శేషాచార్యులు, కోతనాసం దేవాలయం, పాలకొండ, శ్రీకాకుళం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస డీఎస్పీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పలాస పరిసర ప్రాంతాల్లో మందుబాబులు గంజాయి సేవించిన మరియు ఆకతాయిలుగా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, అతివేగంతో వాహనాలు నడిపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మైనర్లు వాహనాలు నడిపితే వాళ్ళ తల్లిదండ్రులపై కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయని, తల్లిదండ్రులు మీ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. బైక్ దొంగతనాలు, చైన్ స్నాచర్ పై నిఘా ఉంచామని తెలిపారు. ఆడవాళ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని, సోషల్ మీడియా మంచి కోసం వాడాలని, సోషల్ మీడియాలో ఎటువంటి తప్పుడు పోస్టులు పెడితే కేసులు కడతామని, ఇండీసెంట్ డాన్సెస్ చేసి ఆర్గనైజేషన్కు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, బెల్ట్ షాప్స్, ఇల్లీగల్ ఇసుక రవాణా, సారాపై ప్రత్యేక నిఘా పెట్టామని, పేకాట వంటి అసాంఘిక ఆటలు ఆడేవారికి కేసులు కడతామని, ట్రాఫిక్పై ప్రత్యేకంగా టాస్క్ తీసుకొని ఎస్పీతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. భూదందాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా బెదిరింపు చర్యలకు పాల్పడిన ఫిర్యాదులు అందితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సారా కానీ, ఇంకా శాండ్ కానీ, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ శాండ్ కానీ, ఇలాంటి ఏవి జరిగినా తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెడతాము. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక్కో దానికి ఒక టీంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ తీసుకుంటాం. మాకు సహకారం ఏంటంటే, పబ్లిక్కి మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, మాకు ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీస్కి ఏంటంటే, పలానది ఏదో ఊరకనే కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తప్పనిసరిగా మేము తీసుకుంటాం, చర్య తీసుకోవడం అవుతుంది. కాబట్టి ఏంటంటే, ఎటువంటి లాలూచులకి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. 100% ఏంటంటే ఇవన్నీ మీద తప్పనిసరిగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏది ఇల్లీగల్ థింగ్ జరిగినా పబ్లిక్ దయించి మా పోలీస్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయండి. అరుదైన వన్యప్రాణులు తరలిస్తున్న ముఠాను సిక్కోలు అటవీ అధికారులు పట్టుకున్నారు. వన్యప్రాణులు అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్, వేటాడడం నేరం. వన్యప్రాణుల సంరక్షణపై కట్టుదిట్టమైన చట్టాలు తీసుకొస్తున్న అక్రమార్కులు మాత్రం వన్యప్రాణులతో వ్యాపారం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ముఠా ఒడిశా భువనేశ్వర్ నుంచి అరుదైన వన్యప్రాణులను వాహనంలో తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ రేంజర్ మురళీకృష్ణం నాయుడు పట్టుకున్నారు. హుందాగా బడా వాహనంలోనే అరుదైన వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తూ ఎవరికీ పట్టుబడమనుకుంటున్న నిందితులను మురళీకృష్ణ పట్టుకొని కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. అటవీ అధికారులకు వచ్చిన అనుమానంతో ముగ్గురు వెళ్తున్న వాహనం తనిఖీ చేశారు. వారి వద్ద నుండి అరుదైన వన్యప్రాణులను ఆంధ్ర ఒడిశా బార్డర్ ఇచ్చాపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సుమారు 7 ఏళ్ల వయసు గల ఆఫ్రికన్ సొల్కాట్ తాబేలు 1, 1 సంవత్సరం తాబేలు 2, ఆఫ్రికన్ బాల్ పైథాన్ 17 స్వాధీనం చేసుకున్నామని రేంజర్ తెలిపారు. ఈ 17 కొండ చిలువలు అక్రమంగా తరలించడం పట్ల అధికారులు ఆశ్చర్యపోయారు. చాకచక్యంగా పట్టుకోవడం పట్ల రేంజర్ సిబ్బందిని అభినందిస్తున్నారు. వారు స్వాధీనం చేసుకున్న వాటిలో 4 నెలల సర్వల్ క్యాట్ 1 ఉంది. మొత్తం 21 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. పట్టుకున్న నిందితులను సయాజ్, విజయ్, ముజయిత్ ముగ్గురిది కర్ణాటక అని గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఏడీ చంద్రశేఖర్ ఈ వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారన్నారు. వైద్య సేవలందించిన వాటిని ఆరోగ్యంగా నిలకడగా ఉందనడంతో విశాఖ జూకు తరలిస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. వన్యప్రాణులు హతమార్చిన వ్యాపారులకు అక్రమంగా తరలించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మురళీకృష్ణ తెలిపారు. అటవీ శాఖ పోలీసులు కలిసి ఈ ముఠా వెనుకున్న దందాగాళ్ల గుట్టురట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పర్మిషన్ తీసుకొని ఫిజికల్గా జగన్మోహన్ నేషన్ ముందు ప్రొడ్యూషన్ జరిగింది. నేషన్గా చూసి ఇమీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమీడియట్గా విజయమని తెలియజేశారు. ఇమీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి కండవ చేయించింది.
అక్కడ ఇప్పుడు ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. అక్కడ నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడికి రాస్తే అక్కడికి ఏ యానిమల్స్ ముఖ్యంగా ఏ యానిమల్స్ పడుతుంది? యానిమల్స్ ఆఫ్రికన్ బాల్ పైథాన్ 17 బేబీ పైథాన్స్ 17 నెంబర్స్, 1 టార్టైస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టైస్ అండ్ సెర్వల్ క్యాట్ అని ఒక పిల్లి జాతికి చెందిన ఒక క్యాట్ ఉంది. మొత్తము 20. ప్రజా సమస్యలపై నవంబర్ 8 నుంచి 14 వరకు సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా పోరులో భాగంగా నవంబర్ 14న ధర్నాలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం హెచ్చర్ల మండలం కేంద్రంలోని ప్రజాపోరు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో వివిధ రూపాల్లో మోపిన విద్యుత్ ఇతర భారాలను తగ్గిస్తామని, ఛార్జీలు పెంచబోమని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆ హామీకి భిన్నంగా విద్యుత్ ఇంధన సర్దుబాట్ల ఛార్జీలు 2022-23 సంవత్సరానికి సుమారు 8,114 కోట్ల రూపాయల భారం వేస్తూ 3 విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలతో విద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి మరో 11,000 కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు ఛార్జీల భారం మోపబోతుందని వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఏఐటియుసి అనుబంధ యూనియన్లో ఉన్న మున్సిపల్ కార్మికులు నాయకులు సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో చేరారు. శ్రీకాకుళంలో మంగళవారం రివర్ వ్యూ పార్క్ వద్ద జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, జిల్లా అధ్యక్షులు అరుగుల గణేష్ సమక్షంలో సిఐటియు సభ్యులుగా చేరారు. సిఐటియులో సభ్యులుగా చేరిన కార్మికులను వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. కార్మిక వర్గ ఐక్యత కోసం సిఐటియు కృషి చేస్తుందని తెలిపారు. సిఐటియు చేసిన పోరాటాల వలన మున్సిపల్ కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారని తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ హామీల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యల పరిష్కారానికి నికరంగా పోరాడుతున్న సిఐటియు విశిష్టతను గమనించి సిఐటియులో చేరామని వారు తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ రాజాం నియోజకవర్గం బీసీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఓ కళ్యాణ మండపంలో బీసీలు సమావేశం నిర్వహించారు. మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొల్ల అప్పలనాయుడికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అయినప్పటికీ బీసీలే అత్యధికంగా ఉన్నారని, అందువల్ల కొల్ల అప్పలనాయుడికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ డివిజన్ మొత్తం నాయకత్వం వహించి మరి బీసీ కులాలని అలాగే పార్టీని బలోపేతం చేసి ముందుండి నడిపించు, నేను ఉన్నాను అప్పలనాయుడు, నేను మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పి ఆయన మరి స్వయంగా వచ్చి కార్యకర్తల సమక్షంలో మాట్లాడడం జరిగింది. మరి జిల్లాకు వచ్చినటువంటి నాయకులు కానివ్వండి, మన అధినాయకులు కానివ్వండి, మరి ఇచ్చినటువంటి మాట అధికారం లేనప్పుడే తప్ప అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ మరుస్తున్నారనే భావన కార్యకర్తలందరూ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఐచర్ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు ఆమోదమైన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని టీడీపీ సీనియర్ నాయకులు ఒంగటి వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిస్తూ మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం విద్యారంగానికి, వ్యవసాయానికి, బీసీ సంక్షేమానికి ఈ బడ్జెట్ పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం తెలిసిన వ్యక్తిని, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు సాగిస్తున్నారని అన్నారు. సూపర్ 6 పథకాలను వరుస క్రమంగా అమలు చేస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు.
అలాగే కేంద్ర మంత్రివర్యులు కేంద్ర కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, కూటమి శాసనసభ్యులు జిల్లాలోని రాష్ట్రంలోని మొదటి స్థానంలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమం ఒకవైపు అలాగే అభివృద్ధి ఒకవైపు అంటూ తెలుగుదేశం ప్రభుత్వం నినాదంతోనే ముందుకు సాగుతుంది. విద్యార్థులు ఉపకార వేతనాల దగ్గర నుంచి కూడాను చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం కూడాను. అలా కాకుండా ఎక్కిన మొదటి రోజు నుంచే డిఎస్సి మీద సంతకం పెట్టి నిరుద్యోగ యువకులకి ఉపాధి మార్గాలు కలగాలనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. దాని తర్వాత అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడానికి ఫస్ట్ విడతగా ప్రారంభించి ఈరోజు 200 పైచిలుకలుగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అలాగే మహిళలందరికీ ఉచిత గ్యాస్ కింద 3 సిలిండర్లు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1000 రూపాయలు పెన్షన్ అంది ఎడా టైం పెంచాం. గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచాలంటే 5 ఏళ్ళు కాలయాపన చేసే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది కాకుండా ఈరోజు ఎడా టైమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెంచగారు. మాట ఇచ్చినందుకు సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంచెల వారీగా చేసుకుంటూ ముందుకు వస్తున్నారు ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే లక్ష్యం, ప్రజలు తనను నమ్మారు, ఓట్లు వేశారు, వాళ్ళ అభివృద్ధి. ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఈరోజు నారా చంద్రబాబు సారథ్యంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా వెలుగొలుతుందని ఆశాభావం ప్రతి ఒక్కరూ వ్యక్తం పరుస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం బీజేపీ సహకారంతో ఈరోజు మన రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, అలాగే మన రాష్ట్ర బడ్జెట్కి మన అవసరాలకి ఏది తగ్గట్టు అది చేయడానికి పూనుకుంటుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకము, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు నడిపిస్తున్నారు. ఈ విధంగా ప్రతి అంచెలుగా గడవడం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దొరికిన ఒక వజ్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఇదే కాకుండా మా జిల్లా మంత్రులైన అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి వర్యులు ఆయన కానివ్వండి, అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గొండి శంకర్ గారు కానివ్వండి, ఈ శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి పాటలో నడపడానికి కంకణం కట్టుకుంటున్నారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి పాటలో నడపాలి అని కంకణం కట్టుకున్నారు. మన జిల్లా నుంచి ఏ ఒక్కరూ వలస వెళ్ళకూడదు, ప్రతి ఇండస్ట్రీ కానివ్వండి, ఉపాధి మార్గాలు కానివ్వండి మెరుగుపడాలని రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు సంకల్పంతో ఉన్నారు. మా నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడాను, నియోజకవర్గం కాకుండా జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలు కూడాను ఈ అభివృద్ధి పాటల కడగడానికి ఎవరు నియోజకవర్గం వాళ్ళు స్వయం కృషితో అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న ప్రతి ఎమ్మెల్యే కూడాను నిజంగా మాకు దొరికిన ఆనిముత్యాలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మేము తెలియజేస్తున్న శ్రీకాకుళం జిల్లాకి ఇది గర్వించదగ్గ అవసరమని పరిణామాన్ని మేము ఆలోచిస్తూ ఉన్నాం. అన్ని మాసాల్లో కంటే అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. అందులో కార్తీక శుద్ధ ఏకాదశి అత్యంత విశిష్టమైనది. ఆదిత్యుని స్వర్ణ అలంకరణ దర్శనానికి ఉదయం 6 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో రథసప్తమి తర్వాత అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో తెప్పోత్సవం ఒకటి. ఏటా క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈ ఉత్సవం జరుపుతారు. ఇందులో భాగంగా ఈ నెల 13న సాయంత్రం ఇంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా ఆ రోజున ఉత్సవ మూర్తులకు తొలుత ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకొస్తారు. అక్కడ పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను విద్యుత్ దీపాలతో పూలతో అలంకరించిన హంస నావికా వాహనంలో కొలువుదీరుస్తారు. ఉషా ఛాయ పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి 12 సార్లు ఇంద్ర పుష్కరంలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరువీధి నిర్వహిస్తారు. తరువాత ఆలయ అనివెట్టి మండపంలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాన్ని ముగిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆలయ ఈవో వై భద్రాజీ, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర్ శర్మ, సిబ్బంది ఇంద్రపుష్కరంలో ట్రయల్ రన్ నిర్వహించి భద్రతా ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఓం నమో భగవతే సూర్యాయ. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మన స్వామివారికి తెప్పోత్సవం ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రేపు మన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ఈ తెప్పోత్సవం ఈ 13వ తారీఖు నాడు సాయంకాలం 4:15 గంటలకి ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారిది ఈ హంసనామపై సూర్యనారాయణ స్వామి వారిని ఊరేగింపుగా 12 ప్రదర్శనలు చేసి, అట్లాగే తిరువీధిగా పురవీధుల్లో తిరువీధి గావించి తర్వాత స్వామివారికి అన్వేట మండపంలో మనకి క్షీరాబ్ది వ్రత కల్పం అంతా చేస్తారు. ఈ భక్తులందరూ కూడా ఈ ఇంద్రపుష్కరంలో తెప్పోత్సవం నాడు స్వామికి ఎదురుగా ఉండి నెయ్యి దీపాలు, నూనె దీపాలు, అట్లాగే అరటి దొప్పలతోని ఈ స్వామివారి చూపెట్టి మా హృదయాల్లోని మా జీవితాల్లో కూడా మా వెలుగునివ్వాలని స్వామి అని చెప్పి వారు ఆచరిస్తారు. ఈ తెప్పోత్సవానికి సుమారు ఒక 40-50 వేల మంది వస్తారు. జనాలు భక్తులందరూ వచ్చి స్వామివారి చేసుకుంటారు. కాబట్టి స్వామివారి ఈ తెప్పోత్సవం నావి కోసం చూసి భక్తులందరూ కూడా తరించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కార్తీక మాసం పురస్కరించుకుని 50 మంది భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి 13వ తారీఖున సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని వార్షికంగా జరిగే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండగలందుకు 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతోటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు ఈ తెప్ప కూడా గత 2-3 రోజుల నుంచి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. బహుశా రేపు కానీ రేపు పొద్దున ట్రయల్ రన్ కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత సర్టిఫికెట్లు అన్నీ తీసుకున్న తర్వాత 13వ తారీఖున 4 గంటలకి ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని మన వైదిక సిబ్బంది అందరూ కూడా మన ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత స్వామివారిని తెప్ప మీద తీసుకొచ్చి మరి మన ఇంద్రపుష్కరంలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా వైదిక సిబ్బంది అన్నీ కూడా మన ప్రధాన అర్చకుల వారు అందరూ కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మేము కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండగలందులకు అది మన ఏర్పాట్లన్నీ కూడా క్యూ లైన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే భక్తులందరూ కూడా మన పుష్కరం చుట్టూ కూడా వేయించేసి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ లక్ష్మీనారాయణ ఉపాసకురాలు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలు, గురు కొండవీటి జ్యోతిర్మయి స్థానిక జొన్నలపాడు గ్రామంలో శ్రీశ్రీ బృందావనంలో చేసిన సంకీర్తనలు భక్తులను భక్తి పారవస్యంలో పడేశాయి. స్థానిక గారమండలం జొన్నలపాడు గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ బృందావనాన్ని గురు కొండవీటి జ్యోతిర్మయి సందర్శించారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రవచనాలు, సంకీర్తనలు చేశారు. భక్తులు కోరిన అన్నమాచార్య కీర్తనలు, భజనలు పాడి భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా అమ్మ జ్యోతిర్మయి మాట్లాడుతూ, యోగాచార్యులు ఎంవి రామారావు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు సరస్వతీదేవి అమ్మ రూపంలో మన శ్రీకాకుళంలో సాక్షాత్కరించడం మన అదృష్టమని అన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి పీఠాధిపతి గణేష్ గురూజీ మాట్లాడుతూ, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు భక్తి మార్గంలోకి ప్రవేశించడానికి ఈ సంకీర్తనలే మూలాధారం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త, ట్రాఫిక్ జామ్ శ్రీనుస్వామి పాల్గొన్నారు. అనంతరం చౌదరి దుర్గారావు దంపతులు అమ్మకు వస్త్రాలు సమర్పించి సత్కరించారు. అలాగే ముఖ్య అతిథులకు దుస్సాలువాలతో సత్కరించారు. అది మీ అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఒక కీర్తన జరుగుతుంది, ఒక సంకీర్తన జరుగుతుంది, ఒక నామస్మరణ జరుగుతుందని మాత్రమే మీరు చూస్తున్నారు. కానీ జ్ఞానంతో ఈ అజ్ఞానం అంతా కూడా అజ్ఞాన మూలహరణం, అజ్ఞానం అనేది మూలాలతో హరిస్తే జ్ఞానం అనేది వైరాగ్యం కలుగుతుంది. జ్ఞానం ఎక్కడ ఉండాలి? వైరాగ్య స్థితిలో ఉండాలి. జ్ఞానం అనేది వైరాగ్య స్థితిలో ఉండాలంటే అజ్ఞానం పూర్తిగా హరణం జరగాలి. అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం. ఈ అజ్ఞానం హరించాలి, జ్ఞాన వైరాగ్యం చెందాలంటే జన్మల వచ్చే కర్మల వల్ల జన్మలు వచ్చి నశించాలి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.